హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను నా స్టైల్లో. నేనైతే ఇదిగోండి పచ్చిమిరకాయలు అయితే కడిగైతే పెట్టుకున్నాను. వీటిని అయితే గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను, స్టవ్ ఆన్ చేసి నేను చూపిస్తున్నాను. ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేస్తాను. ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాను నేను. ఇదిగోండి చూస్తున్నారు కదా. నేనైతే కళ్ళిప్పు అయితే ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటాను. ఎందుకంటే అవి మూత పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి. ఇదేంటి చూస్తున్నారు కదా. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో నేనైతే మూత తీసి అయితే కలుపుకుంటున్నాను. సౌండ్ వినిపిస్తుంది కదా, కట్టా వేగుతున్నాయి, బాగా ఉడుకుతున్నాయి. ఉడుతాయి, చూద్దాం ఒకసారి ఎలా ఉడుతాయి. ఇదిగోండి ఉడికిపోయాయి బాగా. ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ ముక్కలు, వీటిని అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే ఉడికిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంకొక గుడ్డల పప్పులు అయితే వేయించుకున్నాను నేను. ఇవైతే సరిపోతాయి చూసాను, తీసుకున్నాను. మూత ఇదిగోండి బాగా ఉడికి ఇంకా టేస్టీగానే ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే మేము ఎప్పుడు నూరుకుంటుంటాం. అనుకుంటున్నాను. పచ్చడి అయితే ముందుగా నేను వేయించి పెట్టుకున్న బుడ్డల పప్పులు అయితే తీసేసుకొని మిక్సీ అయితే ఇదిగోండి మూత తీసి చూపిస్తున్నాను ఎలా పట్టాను. ఇదిగోండి ఇదిగోండి ఇలా అయితే పట్టుకోవాలి ఫస్ట్. ఇందులో నేనైతే చూపిస్తున్నాను కదా, ఇక్కడ వెల్లుల్లిపాయ ఒక 3 పాయలు అయితే తీసుకుంటాను. వీటిని అట్లా కచ్చపచ్చగా అలా దంచుతాను నేను బండ మీదనే, లేకపోతే మెదగవు, అవి అంత అట్లాగే ఉండిపోతాయి. ఇదిగోండి కచ్చపచ్చగా అయితే దంచాను, వేసేసుకున్నాను. ఇక్కడ కొంచెం చింతపండు అయితే వేసుకుంటాను. ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజు కూడా ఉండదు ఇది. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, టమాటో, ఇదిగోండి ఇవి వచ్చేసి బీరకాయ ముక్కలు అన్నీ అయితే మిక్సీలో వేసేస్తున్నాను. ఇందులోకి నేనైతే ఇదిగోండి కల్లుప్పు అయితే తీసుకుంటాను, ఎక్కువే పడుతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇవ్వండి ఉల్లిపాయలు అయితే వేసాను, ఒక 3-4 అయితే వేసేసుకున్నాను స్లైసెస్. మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మిక్సీ కూడా ఎక్కువ పట్టేయను, ఊరికి అట్లా కచ్చపచ్చగా వచ్చేటట్టు అట్లా ఆడిచ్చేస్తాను. చూడండి ఇదిగోండి సరిగా అయితే మెదగలేదు, మళ్ళీ ఒకసారి కలిదిప్పుకొని మొత్తం నేనైతే మళ్ళీ పడతాను. అలా కచ్చపచ్చగా పట్టుకున్నప్పుడు మరీ మెత్తగా అయితే కాకుండా పలుకులుగా ఉంటుంది, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి నేను మళ్ళీ చూపిస్తున్నాను కదా, పట్టిన తర్వాత పలుకులుగా అయితే ఉంది. ఇలా ఉంటేనే టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే మెత్తగా పట్టుకోను, ఇలాగే పట్టుకుంటాను. ఇదిగోండి దీంట్లో అయితే నా స్టైల్లో బీరకాయ పచ్చడి అయితే చేశాను, కనిపిస్తుంది కదా. ఇదిగోండి మీకు గిన్నె నచ్చినట్లయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది ఏంటని. అయితే వీడియో నచ్చితే లైక్ చేయాలి.